సహజంగా మనం ఎవరినైనా వెళ్ళి ఏమండి పలానాది కావాలండి అని కొన్నిసార్లు కొద్దిమంది మనుషులను అడుగుతామని, లేదా ఓ బిడ్డ తల్లి దగ్గరికి వచ్చి అడుగుతాడు. అడిగితే నిజంగా అమ్మలు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ముందు హోంవర్క్ చేయి, తర్వాత నీకు చెప్తా. ఏమంటారు? హోంవర్క్ చేయి, లేకపోతే స్కూల్లో ఇచ్చిన వర్క్ ఉంది అది కంప్లీట్ చేసేయి, అప్పుడు నువ్వు అడిగింది ఇస్తా. అంటే కండిషన్స్ పెడతాం చాలాసార్లు. అంటే షరతులు వర్తిస్తాయి అంటాం చూసారా? అలా కొన్ని షరతులు ఉంటాయి. మరి అడుగుడి ఇవ్వబడును అనగానే రోడ్డును పోతూ పోతూ లేకపోతే కుదిరినప్పుడు ఏదో సమయంలో ఒక్కసారి దేవుడా దేవుడా నాకు ఈ పని చేయని ఒక్కసారి అనుకోగానే వారందరికీ దేవుడు మేలు చేసుకుంటూ వెళ్తే విలువ అనేది పెద్దగా కనబడదు. కొన్నిసార్లు కొద్దిమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి లీవ్ కావాలి లేకపోతే ఏదైనా కావాలనుకోండి, మీరు నమ్మరండి, మేము ఎటు వెళ్తే అటు వస్తూనే ఉంటారు వాళ్ళు. నాకు అనిపిస్తే ఎటు వెళ్తే అటు వస్తున్నావు ఎందుకు అని అంటే, మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం, మనం అంతగా ఆసక్తిని కనపరచాలి దేవుని ముందు. అంటే నీవు ఈ కార్యం చేస్తేనే నేను ఈ పని చేస్తాను, కండిషన్స్ పెడతామే, ఏ రోజు పెట్టాను. నువ్వు చేసినా చేయకపోయినా నేను నీ పనిలో ఉండే మాట వాస్తవం. అవమానాలు వస్తాయా? రానివ్వు, పర్వాలా. ఒకవేళ వస్తే గిస్తే అవమానాలు, బాధలు, కష్టాలు మహా అయితే నేను బ్రతికున్న 70 సంవత్సరాలు వస్తాయి. కానీ ఏ మహిమైనా, ఏ కీర్తైనా, ఏ ఘనతైనా నీ దగ్గరే ఉంది కాబట్టి ఏదైనా నువ్వే చేసుకోవాలి. నువ్వేదనుకుంటే అదే చెయ్యి. కానీ నేను మాత్రం నీ పని ఆపను. సిగ్గు లేదని ఎవరైనా అన్నా పర్వాలేదు, ఏం కాదు, అయినా నేను వెళ్తాను నీ కోసం. ఒకవేళ మీరు ప్రార్థన చేస్తున్నారుగా ఇంతకాలం, ఇల్లు కొనుక్కోలేదా ఇంకా అని అన్నా చిన్న చిరునవ్వేసి, పోన్లేనాయన ఇక్కడ ఇల్లు ఇవ్వకపోతే పరలోకంలో మంచి ఇల్లు ఉందిగా, అక్కడికి వెళ్తానులే, వస్తాగా, అక్కడ చూసుకుంటానులే అన్నంత విశ్వాసాన్ని కనపరచండి. ఏదో ఒక రోజున వి విల్ ఇంప్రెస్ అవర్ గాడ్. మన దేవుడు తన ఫేవర్ని మన మీద తప్పకుండా చూపిస్తాడు.